జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా రష్యన్ ఆయిల్ విషయంలో మన మోడీ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. సరే, ఇందుకు ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రష్యా మన మిత్రదేశం అన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. రష్యా మనకు మిగిలిన దేశాలలాగా సాధారణమైనటువంటి మిత్రదేశం అయితే కాదు, ఆప్త మిత్రదేశం. 1960 నుంచి భారత రష్యాల మధ్యన మైత్రి పెరుగుతూ వచ్చింది. 1960 నుంచి మన భారతదేశానికి రష్యాకు మధ్యన ఈ మైత్రి అనేది పెరుగుతూ వస్తుంది. అది ఇప్పుడు పతాక స్థాయికి చేరుకునేది. నిజానికి చైనా కూడా రష్యా దేశానికి మిత్రదేశమే. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం చైనాను నమ్మనగాక నమ్మడం. మన భారతదేశంపైనే పుతిన్కు ఎక్కువ నమ్మకం అన్నమాట. అందుకే పుతిన్ వాళ్ళు తయారు చేసేటువంటి S-500 గగనతల రక్షణ వ్యవస్థలను భారతదేశానికి అందించిన తరువాతే ఏ దేశానికైనా కూడా అందిస్తామంటూ సంచలన ప్రకటన విడుదల చేశాడు. అంతేకాకుండా రష్యా అభివృద్ధి చేసినటువంటి 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలను భారత్తో కలిసి మాత్రమే నిర్మిస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించాడు. అంతేకాకుండా రష్యా తయారు చేసినటువంటి బాంబర్లను మొట్టమొదటిసారి భారత్కు ఆఫర్ చేశారనమాట. అంతేకాకుండా ఈ 5th జనరేషన్ యుద్ధ విమానాలైనటువంటి సుఖోయ్ 57 యుద్ధ విమానాల పూర్తి టెక్నాలజీలను భారత్కు అందిస్తామని, అలాగే ఈ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి సోర్స్ కోడ్ను కూడా భారత్కు అందిస్తామని మన దేశానికి అతిపెద్ద ఆఫర్ చేశారన్నమాట. నిజానికి యుద్ధ విమానాల సోర్స్ కోడ్ను ఇప్పటి వరకు ఏ దేశం కూడా మరొక దేశానికి అందించాల చూడండి. కానీ మొట్టమొదటిసారి రష్యా మనకు సోర్స్ కోడ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడి ముందుకొచ్చేది. దీనిని బట్టి రష్యా మన దేశాన్ని ఎంతగా నమ్ముతుందో, మన దేశం పైన ఎంత నమ్మకం పెట్టుకునిందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మన దగ్గర ఉండేటటువంటి ఆయుధాలలో 64% ఆయుధాలు ఈ రష్యా నుంచి కొనుగోలు చేసినట్టే కావడం మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇక అసలు విషయానికి వద్దాం. గత 3 సంవత్సరాల నుంచి రష్యాకు ఉక్రెయిన్కు మధ్యన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి అసలు ఆది అంతం అనేది లేకుండా పోయింది. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియడం లే. ఇకపోతే ఈ యుద్ధం వల్ల ప్రపంచ పరిస్థితులన్నీ కూడా తిరగబడిపోతున్నాయి. ధరలు పెరిగి వివిధ దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఒక్క మన భారతదేశంలో తప్పించి. అందుకు కారణం మనం రష్యా నుంచి అతి తక్కువ ధరలకు ముడిచోను కొనుగోలు చేయడమే. అర్థమవుతుందా? అయితే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పేసి శపథం చేసినటువంటి 24వ రాజు పులికేసి అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాడు. కానీ ఈ యుద్ధాన్ని ఆపడం డొనాల్డ్ ట్రంప్ వల్ల కావడం లే. అందుకు కారణం ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీనే. నిజానికి పుతిన్ ఈ యుద్ధాన్ని ఆపాలన్న ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా ఈ జెలెన్స్కీ మాత్రం అందుకు అంగీకరించడం లే. దీంతో ఏం చేయాలో తెలియనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇక రష్యా మీద పోయి పడినాడు. మీరు కూడా వినే ఉంటారు. వైట్ హౌస్ సాక్షిగా ఒక పక్క డొనాల్డ్ ట్రంప్, ఇంకో పక్క అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళిద్దరిని కూడా డోంట్ కేర్ అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు అతని పాటికి. అతను ఎవరో ఈ ఉక్రెయిన్ అతను. ఇంక ఏం మాట్లాడాలా? అతన్ని ఏమి చేయలేక, అతన్ని ఎట్ట కంట్రోల్ చేయాలో తెలియక వచ్చి రష్యా మీద పడినాడు. రష్యాను కంట్రోల్ చేయాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ మాట వినడంలే. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఈ రష్యాను ఆర్థికంగా దెబ్బగొట్టాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు. అయితే రష్యాకు డబ్బులు చైనా నుంచి, భారతదేశాల నుంచే వస్తున్నాయి. మన భారత్ అదేవిధంగా చైనా ఈ రెండు కూడా రష్యా నుంచి ముడిచోను కొనుగోలు చేస్తా రష్యాకు డబ్బులు చెల్లిస్తున్నాయి అన్నమాట. అంతే, వాళ్ళ దగ్గర నుంచి మనం చమురు కొంటున్నాము, మనం డబ్బులు ఇస్తాం. ఏమి తేరక కాదు కదా. దీంతో డొనాల్డ్ ట్రంప్ మొదట భారత్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మన భారత్ పైన 2 విడతలుగా 50% పన్నులు విధించాడు. అయినప్పటికీ మన భారత ప్రభుత్వం అమెరికా ముందు తల వంచల, రష్యా నుంచి ముడిచోను కొనుగోలు చేస్తానే ఉనింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఏం చేశాడంటే రష్యా ఆయిల్ కంపెనీలు అయినటువంటి రాస్నెఫ్ట్ అలాగే లుకాయిల్ సంస్థలపైన ఆంక్షలు విధించాడు. ఈ 2 రష్యన్ ఆయిల్ సంస్థల నుంచి ఎవరైనా ఆయిల్ను కొనుగోలు చేసినట్లయితే ఆ సంస్థలపైన పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశాడు. చూడండి, దీంతో మన దేశ ఆయిల్ కంపెనీలు కొంతవరకు వెనకడుగు వేసినాయి. ఈ సంస్థలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. అందుకే గత వారం రోజుల నుంచి భారతదేశం రష్యా నుంచి
ముడి చమురు కొనుగోళ్లను నిలిపేసింది అన్నటువంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. అయితే ఈ రష్యన్ ఆయిల్ సంస్థలైనటువంటి రాస్నెఫ్ట్ అలాగే ఈ లుకాయిల్ సంస్థలు రష్యాలో ఆయిల్ను ఉత్పత్తి చేయవు, కేవలం రవాణా మాత్రమే చేస్తాయి. చూడండి క్లారిటీ. అంటే రష్యాలో ఆయిల్ ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటి నుంచి ఈ రాస్నెఫ్ట్ అలాగే ఈ లుకాయిల్ సంస్థలు ఆయిల్ను కొనుగోలు చేసి వాటిని మన భారతీయ ఆయిల్ సంస్థలకు అమ్ముతూ ఉంటాయన్నమాట. అయితే అమెరికా ఈ రాస్నెఫ్ట్ అలాగే ఈ లుకాయిల్ సంస్థలపైన ఆంక్షలు అయితే విధించింది, కానీ అసలు రష్యాలో ఆయిల్ను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలపైన ఆంక్షలను అయితే విధించాల. దీంతో ఈ అవకాశాన్ని ఇప్పుడు మన భారత ప్రభుత్వం చక్కగా ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అమెరికా ఆంక్షలు విధించినటువంటి ఈ రాస్నెఫ్ట్ అలాగే ఈ లుకాయిల్ సంస్థలతో ఒప్పందాలను రద్దు చేసుకొని నేరుగా రష్యాలో ఆయిల్ను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్నమాట. ఈ క్రమంలో ముందుగా మన ఇండియన్ ఆయిల్ సంస్థ మొదటడుగైతే వేసింది. వచ్చే డిసెంబర్ నెలకు రష్యా నుంచి ప్రతిరోజు కూడా 3.5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసేందుకు అలాగే రష్యన్ ఆయిల్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటామనిందనమాట. నిజానికి ఇప్పటి వరకు రష్యా నుంచి మనం ప్రతిరోజు కూడా 1.7 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే కొనుగోలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన ఇండియన్ ఆయిల్ సంస్థ రష్యా నుంచి రోజుకు ఏకంగా 3.5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు అయితే చేసుకుంటాను. అంటే ఇంతకు ముందు కొనుగోలు చేసిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు మన భారతదేశం ఈ రష్యన్ ముడి చమురును అయితే కొనుగోలు చేయబోతుంది అన్నమాట. ఈ విషయాన్ని నేను చెప్పడంలే, ఈ విషయాన్ని సాక్షాత్తుగా రష్యన్ మీడియా అయినటువంటి ది మాస్కో టైమ్స్ మీడియానే తెలియజేసిందనమాట. అంటే మనం అమెరికా బెదిరింపులను పట్టించుకోకుండా దుబాయ్ అన్నట్టు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ని అయితే కొనుగోలు చేస్తున్నాం. ఇక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి. ఆంక్షలు విధిస్తావా, జరిమానాలు వేస్తావా, సుంకాలు విధిస్తావా, చెయ్యి ఏం చేస్తావు? మా చేతరాదు ఏం కాదు, మీకున్న మెదడులో మాకు లేవా? ఏందంట కథ? మిత్రులారా, ఆ జమానా పోయింది. గతంలో ఏంటంటే మన దేశాన్ని పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నాయకులంతా కూడా ఈ చైనా దెబ్బకు ఈ పాకిస్తాన్ దెబ్బకు వీళ్ళ దెబ్బకే గడగడగడ పదురుతూ ఉన్నారు, ఏం చేయాలనో తెలియకుండా. ఇప్పుడు అలాంటిదే మన మోడీ ప్రభుత్వం చైనాతోనూ అమెరికాతోనే అగ్రరాజ్యాలతోనే డి అంటుంది. తగులుకో చూద్దామని చెప్పేసి దినమ్మా పొట్టేళ్ళు గుద్దుకున్నట్టే ఉన్నది, తగ్గేదే లేదన్నట్టు అట్టున్నది కథ. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.